నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ప్లాస్టిక్ సర్జరీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అసలు ప్లాస్టిక్ సర్జరీ ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఇది చేసుకుంటే ఏమైనా అవుతుందా, దీన్ని చేసుకునేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయా, ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఏం చేయాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మాదల, ప్లాస్టిక్ సర్జన్. ఇటీవల హైదరాబాద్లో మనకి ఫేక్ డాక్టర్స్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అసలు వీళ్ళని గుర్తించడం ఎలా, అన్క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్స్కు మనం గుర్తించాలి అంటే మనం ఏం చేయాలి? అంటే ఫేక్ డాక్టర్స్ అంటే 2 రకాలండి. ఒక ఫేక్ ఏంటంటే అసలు డాక్టరే కాకుండా డాక్టర్ అని పెట్టుకుంటాం. ఓకే. ఈళ్ళెవరు అంటే ఆర్ఎంపీ డాక్టర్స్, బయట చిన్న ప్రాక్టీషనర్స్ ఇట్లాగా. సో, ఒక ఏరియాకొచ్చి ఒక డాక్టర్ అని పెట్టేస్తే పేరు, మనం వెళ్లి సర్టిఫికేట్స్‌లు వెరిఫై చేసుకుంటాం. ఇయన్నీ మనకు ధైర్యం సరిపోదు ఎవరైనా డాక్టర్‌ని అడగటానికి. అవును. కాకపోతే రూల్ ఏంటంటే ఎవ్రీ హాస్పిటల్‌లో లేదు అంటే ఎవ్రీ డాక్టర్ ఛాంబర్‌లో సర్టిఫికేట్ ఎక్కడో ఒక చోట డిస్‌ప్లే చేయాలి మనది. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేదంటే ఎంఎస్ సర్టిఫికేట్, ఎంసీహెచ్ ఏదో ఒక డిగ్రీ సర్టిఫికేట్ మనది డిస్‌ప్లే అయ్యి ఉంటది. ఓకే. కంపల్సరీ అది పెట్టుకుంటాం. లేదనుకోండి, మీ డాక్టర్‌ని డైరెక్ట్‌గా అడగటానికి మీకు మొహమాటం. అవును, ఏమనుకుంటారు, ఒక ప్రొఫెషన్. ఆయన రూమ్‌లో లేదు. గబుక్కుని అడగొచ్చు. ఇప్పుడు ఒక మేల్ దగ్గరికెళ్ళి మీరు మేలేనా అని అడిగితే ఎంత కోపమొస్తది? ఒక ఫీమేల్ దగ్గరికెళ్ళి మీరు ఫీమేలేనా అని అడిగితే ఎంత కోపమొస్తది? అంతే. అట్లాగే ఓ డాక్టర్ దగ్గరికెళ్ళి మీరు డాక్టరేనా అంటే ఎవరికైనా కోపమొస్తది. అవును. సో, అట్లా హర్ట్ చేయకుండా మీకు డౌట్ ఉంది. అసలు వీళ్ళు జెన్యూనా కాదా? వీళ్ళు అసలు ఎప్పుడు పాస్ అయ్యారు? అసలు వీళ్ళది ఏంటి? అసలు వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఇయన్నీ చూస్తానికి తెలుసుకోవాలంటే ఇండియన్ మెడికల్ రిజిస్టర్ అని ఉంటదండి ఆన్‌లైన్‌లో, గూగుల్‌లో. ఒక డాక్టర్ పేరు మొత్తం టైప్ చేస్తే అక్కడ వచ్చేస్తది. ఓకే. ఈయన ఎక్కడెక్కడ పనిచేశారు, ఏంటి అని. సో, ఎన్ఎంసీ వెబ్‌సైట్, నేషనల్ మెడికల్ మన కౌన్సిల్ ఉంటుంది. ఆ ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లో మనదొచ్చేస్తది. మన పేరు కొట్టగానే మనం ఎంత, మన నంబర్ ఎంత, మన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత, ఎవ్రీథింగ్ విల్ బి డిస్‌ప్లేడ్. ఓకే. సో, మీరు క్రాస్ చెక్ చేసుకోవటం చాలా ఈజీ. అండ్ ఇంకొకటి, కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్స్ అనుకోండి, ఎవడో ఫేక్ డాక్టర్‌ని ఆళ్ళు పెట్టుకోరు కదా! అవును. ప్రాపర్‌గా సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ వెరిఫై చేసుకునే పెడతారాళ్ళు. అవును. సో, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చూపించుకోవచ్చు. లేదు కార్పొరేట్‌కెళ్ళటం మాకు కష్టం, వద్దు, మా కార్పొరేట్స్ అంటే మళ్ళీ ఎక్కువ అవుద్ది బిల్ అని భయం అవ్వదు యాక్చువల్‌గా. బయట ఎంత అయితే ఇక్కడ అంతే అవుతది అని భయపడే వాళ్ళకేంటంటే ఇండివిడ్యువల్ స్టాండ్ అలోన్ హాస్పిటల్స్‌కెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు ఆ డాక్టర్ హిస్టరీ వెరిఫై మీరు చేసుకోవాలి. గూగుల్‌లో నాది కొట్టారనుకోండి, నా ఫుల్ పేరు కొట్టారనుకోండి గూగుల్‌లో, ఖచ్చితంగా నా రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి. మీరు కావాలంటే తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఒకసారి చూసుకోండి. నా పేరు కొడితే నేను ఎక్కడెక్కడ చదివా, నేను ఎన్ని సంవత్సరాలు చదివా, నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, ఓకే, మా ఇంటి అడ్రస్‌తో సహా వస్తది అందులో. ఓకే. అయితే సార్, ముందుగా ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? ఇది ఒక బ్యూటీ ఎన్హాన్స్‌మెంట్‌కి చేసుకోవటం మాత్రమేనా? మెడికల్ రీజన్స్‌తో కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ అని చేస్తారు. అంటే ఈ క్వెషన్ కంటిన్యూస్‌గా అడుగుతున్నారండి నన్ను. ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు. అసలు ప్లాస్టిక్ సర్జరీ ఏంటి అన్న క్యూరియాసిటీ ఎందుకు పెరిగింది అంటే, ఈ మధ్య కాలంలో బ్యూటీ మీద కాన్షియస్నెస్ పెరిగింది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ పేరు ఎక్కువ వినిపిస్తుంది బయట. అసలు ఏంటి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అనే క్యూరియాసిటీ జనాల్లో పెరిగిపోయింది. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అంటే, ఏదన్నా బాడీలో ఒక పార్ట్ డ్యామేజ్ అయినా, ఒక పార్ట్ పాడైనా, యాక్సిడెంట్ వల్లో, క్యాన్సర్ వల్లో, దేని వల్లో అయినా కూడా దాన్ని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో ప్లాస్టిక్ వాడి చేస్తాం అని కాదు, ఏదో మూవీస్‌లో జోక్స్ వేసినట్టు మనం. ఓకే. ప్లాస్టీ అంటే ఏంటంటే దేన్నన్నా రీకన్‌స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టీ అంటారు. ముక్కుని రీకన్‌స్ట్రక్ట్ చేస్తే రైనోప్లాస్టీ అంటారు. బ్రెస్ట్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తే మ్యామోప్లాస్టీ అంటారు. చెవులను చేస్తే ఒకటి అంటారు. లిప్పుని చేస్తే కీలియోప్లాస్టీ, చెవుని చేస్తే ఒకటి. అట్లా డిఫరెంట్ ఐస్ చేస్తే బ్లెఫ్రోప్లాస్టీ. ఐస్ కూడా చేస్తారా సార్? ఐలిడ్స్‌కి రిపేర్, ఐలిడ్స్ ఆగిపోయిన ఐలిడ్స్ కానీ, కట్ అయిపోయిన ఐలిడ్స్ కానీ చేస్తే దాన్ని రిపేర్ చేసి రీకన్‌స్ట్రక్ట్ చేయటాన్ని బ్లెఫ్రోప్లాస్టీ అంటారు. సార్, చాలా సెన్సిటివ్ ఏరియా కదా! చేస్తామండి. అప్పుడు కంటి ఐ డాక్టర్స్ ఐ లోపల చేయరా?
అవును. అట్లాగే ప్లాస్టిక్ సర్జన్స్ ఐ పైన కూడా చేస్తారు. ఓకే. అది. సో, ఇప్పుడు ఇది బ్యూటీ కాన్షియస్‌గానే దీన్ని చూడాలా? లేదంటే మెడికల్ అంటే ఎన్హాన్స్‌మెంట్‌లో దీన్ని రెండండి. ఎంతకి మీరు చేస్తారు? డివైడ్ చేసి ఒక చార్ట్ లాగా వేసుకుంటే హ్మ్. ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అన్నది మా డిగ్రీ. కాస్మెటిక్ సర్జన్ అన్న డిగ్రీ వరల్డ్‌లో ఎక్కడా లేదు. ఓకే. ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో 2 డివిజన్స్. ఒకటేంటంటే అందం కోసం చేసేది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఫంక్షనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చేసేది. ఓకే. ఫంక్షనల్ ఇంప్రూవ్‌మెంట్ అంటే మొహంలో ఎముకలు ఇరిగినా, ఫింగర్స్ కట్ అయిపోయి పడిపోతే దాని మీద ఐస్ బాక్స్‌లో పెట్టుకొస్తే అతికీయటం గానీ, లేదు అంటే మీకు క్యాన్సర్ వచ్చి ఒక పార్ట్ తీసేస్తే ఆ పార్ట్‌ని రీకన్స్ట్రక్ట్ చేయటం గానీ, హ్మ్. హ్యాండ్ కట్ అయితే హ్యాండ్ ఇంజరీస్ కానీ, బర్న్స్ కాలిన గాయాల ట్రీట్మెంట్ కానీ, ఇలా మల్టిపుల్ థింగ్స్ అన్నీ ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తాయి. ఓకే. ఇవన్నీ ఏంటంటే మనం ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి మళ్ళీ మన నార్మల్ లైఫ్ స్టైల్కి మనం వెళ్ళటానికి యూజ్ అయ్యేది ప్లాస్టిక్ సర్జరీ. ఓకే. ఇంకొక బ్రాంచ్ దీంట్లో ఉండేది ఏంటంటే ఈస్థెటిక్ సర్జరీ. హ్మ్. ఈస్థెటిక్ సర్జరీ అంటే అందం కోసం చేసేది. ఓకే. ఈస్థెటిక్ సర్జరీ అంటే అందరికీ అర్థం కావట్లేదు కాబట్టి మనం దాన్ని కాస్మెటిక్ సర్జరీ అని వాడుక భాషలో పిలుస్తున్నాం. ఇక ఈ కాస్మెటిక్ సర్జరీలో మీకు తెలియదే ఉంది, ఇవన్నీ వస్తాయి. మన సర్జికల్ ట్రీట్మెంట్స్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, సర్జరీ ట్రీట్మెంట్స్ అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్కి ఒక 1,00,000 ప్రొసీజర్లు ఉంటాయి. హ్మ్. సో అందం కోసం చేసేదాన్నేమో కాస్మెటిక్ సర్జరీ అని పిలుచుకుంటున్నాం. హ్మ్. మిగతాదంతా ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని పిలుచుకుంటున్నాం. అయితే సార్ బ్రెస్ట్ సర్జరీ కానీ, లేదంటే లైపో సెక్షన్ సెక్షన్. కానీ, బోటాక్స్ కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీనికోసం ఎక్కువగా సర్చింగ్ కానీ, దాన్ని చేసుకునే వాళ్ళు కానీ ఎక్కువయ్యారు. మ్మ్. అవునంటారా? అవునండి. సో, అసలు ఏంటి ఈ ప్రాసెస్‌లు ఏంటి? దేనికోసం? ఎందుకు వాటి వెంట అలా అంటే పడుతున్నారు? మనం రెగ్యులర్గా వినే పదాలు ఏంటంటే బొటాక్స్ అండి. బొటాక్స్ అనేది కంపెనీ పేరు, మెడిసిన్ నేమ్ కాదు, ప్రొసీజర్ నేమ్ కాదు. ఫస్ట్ వచ్చిన కంపెనీ బొటాక్స్, అందుకని బొటాక్స్ అని అయిపోయింది. యాక్చువల్గా అయితే బాటిలినం టాక్సిన్ అన్నది దాంట్లో ఉండే కంటెంట్. ఓకే. అది చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అది ఏం చేస్తామంటే మొహం మీద ముడతలు వస్తాయి. ఇక్కడ మ్మ్. ఫోర్ హెడ్ మీద ముడతలు, కంటి దగ్గర ముడతలు, లిప్స్ దగ్గర ముడతలు, ఎన్నిటికి ఆ ముడతలు తగ్గటానికి చేయటాన్ని బొటాక్స్ ప్రొసీజర్ అంటాం. ఓకే. సార్ ఈ మధ్య కాలంలో బోటాక్స్ అంటే నాకు గుర్తొచ్చింది. కొరియన్ గ్లో అని చెప్పి అంటున్నారు. ఇది కూడా అందులోకే వస్తుందా? బొటాక్స్కి కొరియన్ గ్లోకి సంబంధం లేదండి. అవి ఓకే. స్కిన్ బూస్టర్స్ అవన్నీ ఇచ్చి చేసేది. సో నెక్స్ట్ వచ్చి ఫిల్లర్స్ అని బాగా వింటున్నారు ఈ మధ్య. ఫిల్లర్స్ అంటే ఏంటంటే మొహంలో వాల్యూమ్ గనక తగ్గిపోతే, అంటే మ్మ్. ఏజ్ వచ్చే కొందికి ఈ బొగ్గలు తగ్గిపోయి ఇది కొంచెం ఇలా డౌన్ అయిపోవటం, సాగిపోయినట్టు అవ్వటం, చిన్నది లోపలికి వెళ్ళిపోయినట్టు అవ్వటం, జా దగ్గర కొంచెం ఫ్యాట్ రావటం, ఇట్లా చిజిల్డ్ జా లైన్, అంటే జా లైన్ స్ట్రైట్గా ఉండాలి, మ్మ్. చిన్ను ముందుకు ఉండాలి, ముక్కు నాకు షార్ప్గా ఉండాలి, కానీ సర్జరీ వద్దు, మ్మ్. ఇక్కడ ఫేషియల్ తగ్గిపోయిన వాల్యూమ్ రావాలి అనుకుంటే ఫిల్లర్స్తో ఫిల్ చేసుకోవచ్చు. ఆ ఓకే. పేరులోనే ఉంది, ఫిల్లర్స్ అంటే ఫిల్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్. ఫేస్ కొంచెం కిందకి డ్రూప్ అయితే ఇలా పైకి ఇలా లిఫ్ట్ చేయటాన్ని థ్రెడ్ లిఫ్ట్ అంటాం. ఇవన్నీ ఓకే. నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఓపీలో అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఈ పదం ఏంటంటే లైపోసక్షన్, టమ్మీ టక్, మామీ మేక్ ఓవర్. ఈ పేర్లు మనకి ఎక్కువ వినిపిస్తున్నాయి. లైపోసక్షన్ అంటే ఆ పేరులోనే ఉంది, చిన్న హోల్లో నుంచి. లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే సక్ చేయటం, చిన్న హోల్లో నుంచి ఫ్యాట్ని బయటికి లాగేయటాన్ని లైపోసక్షన్ అని అంటాం. ఓకే. సార్ ఈ ప్రొసీజర్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మనకవి కోఆపరేట్ చేస్తాయా? లేకపోతే ప్రతిసారి దీన్ని చేసుకోవాల్సి ఉంటుందా? అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక నీట్గా ఫేస్కి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటాం, D10 ట్రీట్మెంట్ అనుకోండి. మళ్ళీ ఎండలోకి వెళ్తే మీరు నల్లబడిపోతారు కదా, ఆఫ్ కోర్స్. అంతే కదా. ఇప్పుడు లైపోసక్షన్ చేయించుకుని మంచిగా ఫ్యాట్ అంతా తీపిచ్చేసుకుంటాం బయటికి, నీట్గా 6 ప్యాక్ లాగానో 0 సైజ్ లాగానో వస్తారు. తగ్గిపోయా ఇంకేంటి నాకు అని చెప్పి మీరు ఫుల్గా తింట మొదలు పెట్టారు అనుకోండి, షుగర్స్, ఫ్యాట్స్ అన్నీ తీసుకుంటా ఉన్నారనుకోండి అన్కంట్రోల్డ్గా, ఎక్కడో చోట ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదండి. అవును. పొట్ట దగ్గర ఫ్యాట్ తీసేస్తే ఏమవుతుంది, చేతుల దగ్గర కాళ్ళ దగ్గర డిపాజిట్ అవుతుంది. ఓకే. మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత, సర్జరీ ముందు ఎలా ఉన్నారో అలాగే కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ ఫాలో అవుతా మీరు రెగ్యులర్ పని చేసుకుంటే దట్ ఈస్ పర్మనెంట్ ఫర్ లైఫ్ అండి. ఓకే. అంటే మన డైట్ కంట్రోల్ అనేది తర్వాత చాలా అవసరం డైట్ అంటారా? కంట్రోల్ అంటే ఏదో బయట చిన్న చిన్న క్లినిక్స్, ఈ కాస్మెటాలజీ క్లినిక్స్ అని వచ్చినాయి ఈ మధ్య పుట్టగొడుగుల్లాగా. ఓకే. నాన్ సర్జికల్ లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ ఇలాంటి ఫేక్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. కూల్ స్కల్ప్టింగ్ అంటే ఏంటంటే మీకు నాన్ సర్జికల్గా ఒక మెషిన్ పెట్టి ఎక్కువ కోల్డ్ పెట్టి ఫ్యాట్ని బర్న్ చేసేసి తీసేస్తామని చెప్తున్నారు. మీకు చేయగానే రిజల్ట్ కనిపిస్తుంది, ఆ ఫ్యాట్ అంతా డీహైడ్రేట్ అయ్యి కొంచెం ఇట్లా రిజల్ట్ కనిపిస్తుంది తగ్గినట్టు, మళ్ళీ వెంటనే పెరిగిపోతుంది. ఓకే. అంటే ఇవి చేయించుకునేటప్పుడు కూడా మనం ఒక ప్రొఫెషన్ని ఖచ్చితంగా ఎతుక్కోవాలి అంటారు. ఏమండి, ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. చచ్చినట్టు వెళ్తాం కదా కార్డియాలజిస్ట్ దగ్గరికి, వేరే ఆప్షన్ లేదు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎక్కడికి వెళ్తాం?
న్యూరో సర్జన్ సర్జన్ దగ్గరకో దగ్గరికి వెళ్తాం. న్యూరాలజిస్ట్ దగ్గరకో పరిగెత్తుకుంటూ వెళ్తాం. వేరే ఆప్షన్ కూడా లేదు. అవును. ఆయాసం వస్తే, ఆస్తమా వస్తే పరిగెత్తుకుంటే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. మరి వెయిట్ లాస్ కోసం, ఈ లైపోసక్షన్ వీటి కోసం ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఎందుకు రాము మనం? ఓకే. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. చేస్తామండి. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్ చేస్తాం. ప్లాస్టిక్ సర్జన్, ఎండోక్రైనాలజిస్ట్ అందరం కలిసి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకుని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఓకే. లైపోసక్షన్స్ చేస్తాం. ఇవన్నీ ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. ఇది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ వర్క్ వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ లేదు కాబట్టి వాళ్ళు మోసపోతున్నారు. ఓకే. కాబట్టి ముందే తెలుసుకుని మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వస్తే ఎందుకు చేయం? ఇప్పుడు ఒక 120 కిలోస్తో ఒకళ్ళు వచ్చారనుకోండి, మా దగ్గరికి వచ్చారనుకోండి, నాకు లైపోసక్షన్ చేసి వెయిట్ తగ్గించమన్నారు అనుకోండి, మేము చెప్పేస్తాం లైపోసక్షన్ చేస్తే వెయిట్ తగ్గదు. ఏదన్నా ఒక పార్ట్లో ఫ్యాట్ని తగ్గిస్తే ఆ షేప్ మారుతుంది ఆ బాడీ, కానీ లైపోసక్షన్ చేస్తే వెయిట్ తగ్గదండి. మీకు ఇంత బిఎంఐ ఇంత ఉంది కాబట్టి మీరు బెరియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఆయన హెల్ప్ చేస్తాడు మీకు. ఒక సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఇది స్టంట్ వేస్తే పని చేయదండి, ఇది సర్జరీ చేయాలని కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరికి పంపిస్తారు. సో అట్లా ఏంటంటే ఒక ప్రొఫెషన్ దగ్గరికి వస్తే కరెక్ట్గా గైడ్ చేస్తారు మిమ్మల్ని. అవును. ఇప్పుడు మీకు చెవిలో నొప్పి వచ్చిందని ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూస్తాడా ఆయన? ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి అని పంపిస్తాడు. అట్లా గైడ్ చేస్తామండి. మీరు హాస్పిటల్ని చూస్ చేసుకుని మంచి డాక్టర్ని చూస్ చేసుకుని వెళ్తే మీరు మోసపోరు. బయటికి వెళ్తే మీ డబ్బులు పెట్టి మోసపోతారు. చాలామంది నాకు వచ్చే పేషెంట్స్ కూల్ స్కల్ప్టింగ్ ట్రై చేసామండి, 6 మంత్స్ ట్రై చేసాం, 1 ఇయర్ ట్రై చేసాం. కూల్ స్కల్ప్టింగ్ అంటే నాన్ సర్జికల్ ఫ్యాట్ రిడక్షన్ అని చెప్తారండి. అంటే ఇప్పుడు మీ చెయ్యి లావుగా ఉంది, మీ చేతిని మొత్తాన్ని సన్నగా చేసేస్తాం సర్జరీ లేకుండా అంటారు. మీరు నమ్ముతారా నమ్మరా? మనం నమ్ముతాం. ఓహో అమ్మయ్య సర్జరీ ఆ పని మనకు అందరికి సర్జరీ అంటే ఒక ఫోబియా. అమ్మో సర్జరీ ఎందుకు, మనకు నాన్ సర్జికల్గా తగ్గిపోతుంది కదా అని వెళ్తాం. వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెషిన్ ఇట్లా పెట్టి అది సక్ చేస్తుంది, ఇట్లాగా ఇలా సక్ చేసి వ్యాక్యూమ్ మెషిన్ సక్ చేసినట్టు సక్ చేసి ఆ కోల్డ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ వస్తుంది, కూల్నెస్ వస్తుంది. సో ఆ కూల్నెస్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా సెల్స్ చచ్చిపోతాయి అని కాన్సెప్ట్ చెప్తారు వాళ్ళు. ఓకే. చేయగానే టేప్తో మెజర్ చేస్తారు, చూసారా మీకు ఇంచ్ లాస్ అయిందని చెప్తారు. మళ్ళీ 4-5 రోజులు, వారం రోజులకి అది మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అంటే మీరు ఏం తింటారు అని అడుగుతారు. రాగానే మీరు కొంచెం మేము చెప్పినవి ఫాలో అవ్వలేదా, మీరు తినేసారా, ఇలా అడుగుతారు. ఒక 5-6 నెలలు అలా కష్టపడి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుని డబ్బులన్నీ పోగొట్టుకుని మా దగ్గరికి వస్తారు. ఓకే. మేము చెప్తాం అమ్మ అదేదో ముందే మా దగ్గరికి వస్తే మేము చేసేవాళ్ళం కదా అని. ఏమోనండి సర్జరీ అంటే మాకు భయం వేసింది అందుకని మేము రాలేదు అంటారు. దిస్ ఈజ్ ద కామన్ ఆన్సర్ మేము వినేదండి ఇది రెగ్యులర్గా. అందుకే మా దగ్గర ఊరికే పేరుకి కూల్ స్కల్ప్టింగ్ అని పెట్టాం, కానీ ఆ మెషిన్ ఇప్పుడు దాకా ఎప్పుడు వాడలా. ఎందుకంటే కూల్ స్కల్ప్టింగ్ మన పేషెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కనీసం వాళ్ళు కావాలంటే చేసింటారు లేకపోతే వెళ్ళిపోతారు బయటికి. కూల్ స్కల్ప్టింగ్ అనే ఆప్షన్ మన దగ్గర లేదనుకోండి, ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతారు. ఓకే. కూల్ స్కల్ప్టింగ్ కావాలని వాళ్ళకి చెప్తాం, అమ్మ కూల్ స్కల్ప్టింగ్ పని చేయదండి, మీరు మోసపోవద్దు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు అనుకోండి హ్యాపీ, కన్విన్స్ అవ్వకుండా మోసపోవడానికి వెళ్తే మనం ఆపలేం కదా. ఓకే. అయితే సార్ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో ఉమెన్ ఆర్ మెన్ ఆర్ లేకపోతే యూత్ ఎవరు ఎక్కువగా ఉంటారు? ఇప్పుడు ఈక్వల్ ఉంటున్నారండి అందరూ. ఇది వరకు ఏంటంటే ఉమెన్ ఎక్కువ మంది వచ్చేవాళ్ళు బ్యూటీ కాన్షియస్ తో. ఇప్పుడు మెన్ ఉమెన్ ఇద్దరు వస్తున్నారు. ఓకే. మెన్ ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వస్తున్నారు, లైపోసక్షన్ ఆఫ్ టమ్మీ అండ్ లవ్ హ్యాండిల్స్, వెనకాల లవ్ హ్యాండిల్స్ కోసం వస్తున్నారు. కొంతమంది మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, కార్లోనో బైక్లోనో వెళ్తున్నప్పుడు మీరు రోడ్ మీద వెళ్ళే వాళ్ళు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పైనుంచి సన్నగా ఉంటారు అబ్బాయిలు, కరెక్ట్ గా నడుము దగ్గరికి వచ్చేసరికి షర్ట్ టైట్ అయిపోయి ఉంటుంది వెనకాల నుంచి వస్తుంటే. అవును. సో వెనకాల టైట్ గా ఉండేదని లవ్ హ్యాండిల్స్ అంటాం. ఆ లవ్ హ్యాండిల్స్ లైపోసక్షన్ చేస్తాము. దీనికోసం వస్తున్నారు, టమ్మీ కోసం వస్తున్నారు. కొంతమంది చెస్ట్ ఏంటంటే మేల్స్ కూడా ఫీమేల్స్ ఉన్నట్టు చెస్ట్ ముందుకు ఉంటుంది ఎక్కువ, మేల్ బూబ్స్ అంటాము, గైనకోమాస్టీ అంటాము, దానికోసం వస్తున్నారు. రెగ్యులర్గా వస్తున్నారండి, థై లైపోసక్షన్ కోసం వస్తున్నారు. సో మేల్స్ కూడా తక్కువేం కాదు, మాకు కూడా బ్యూటీ కాన్షియస్ ఉంటుంది. సో మేల్స్ కూడా వస్తున్నారు, ఫీమేల్స్ కూడా వస్తున్నారు. యూత్ ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? యంగ్స్టర్స్ 18 to 20 years మధ్యలో వచ్చే వాళ్ళు తక్కువ మంది అండి. సో ఒక 23-24 years నుంచి స్టార్ట్ అవుతుంది రావటం మన దగ్గరికి. హెయిర్ లాస్ తో వస్తున్నారు, ఒబిసిటీతో వస్తున్నారు, కొంతమంది ఒక స్పెసిఫిక్ పార్ట్ లైపోసక్షన్ కోసం వస్తున్నారు.
ఓకే. అయితే ఈ మధ్య మీ వీడియో ఒకటి చూసాము. ఒక పర్సన్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ ఆ! చేయడానికి డింపుల్స్ కోసం ఆ! వచ్చారంట. ఒకతను వచ్చారు. అదే సార్ అది ఎగ్జాంపుల్. ఏం సార్ నిజంగా అది క్రియేట్ అవుతాయా డింపుల్స్? ఏముందండి డింపుల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఒక అరగంట పనండి డింపుల్ క్రియేట్ చేయడం. అదేం పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ ఏం కాదు. అది మొత్తం కంటిన్యూగా మట్టిచ్చేసి ఉంటుందా? ఉంటదండి. లోకల్ అనెస్థీసియా జస్ట్ నోట్లో లోపల నుంచి ఆ! ఈ బుగ్గ దగ్గరికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాం 1 సీసీ ఆర్ 2 ఓకే. సీసీ అంటే 1 ఎంఎల్ ఆర్ 2 ఎంఎల్ లోకల్ అనెస్థీసియా ఇచ్చి జస్ట్ చేసేసి వెంటనే అరగంటలో పంపించేసే ప్రొసీజర్. అదేం పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ ఏం కాదు. ఓకే. చక్కగా డింపుల్ వెంటనే వచ్చేస్తది. క్రియేట్ అయిపోతది. ఓకే. అది ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుందా? లైఫ్ లాంగ్ ఉంటదండి. ఓకే. లైఫ్ లాంగ్ ఉంటది. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల అంటే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సర్జన్ లేదంటే మీరు చెప్పే ఈ ఫిల్లర్స్ ఇవన్నీ తీసుకోవటానికి ముఖ్యంగా కొంతమంది ఎందుకు జోడిస్తారు అంటే ఫ్యూచర్‌లో నాకు దానివల్ల రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో, కాంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ రియాక్షన్స్ వస్తాయేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్, రియాక్షన్స్ అనేవి అందరిలో ఉంచుతూ ఉంటాయా? కొంతమందిలో వస్తూ ఉంటాయా? యూజువల్‌గా అండి ఇలాంటి కాంప్లికేషన్స్, రియాక్షన్స్ వస్తే హ్మ్. అసల యూఎస్‌లో ఈ యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ అనేది హ్మ్. ఇవ్వరండి. అప్రూవల్ ఇవ్వరు. ఓకే. సో మనం చేసే ప్రొసీజర్స్ అన్నీ యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. హ్మ్. హ్మ్. అంటే ఎందుకంటే మన కంట్రీలో అప్రూవ్డ్ కాదా అని అడగొచ్చు మీరు. మన కంట్రీలో కూడా అప్రూవ్డే. అంటే అక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఇయన్నీ. ఓకే. అక్కడి నుంచి వచ్చిన ప్రొసీజర్స్ ఇయన్నీ. ఓకే. సో వాళ్ళు కూడా దాన్ని టెస్ట్ చేసి కొన్ని సంవత్సరాల పాటు చూసి అప్రూవల్ ఇస్తే మన దగ్గరికి వచ్చిన ఈ ప్రొసీజర్లు అయ్యి. హ్మ్. సో హ్మ్. మన కంట్రీలో కూడా మెడికల్ అసోసియేషన్స్ వీళ్ళందరూ చూసి అవి ఓకే ఈ ప్రొసీజర్ సేఫ్ అని వాటిని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. సో అదే చెప్తున్నా కదండి, సరైన డాక్టర్, హ్మ్. సరైన ప్రొసీజర్, సరైన పేషెంట్కి చేస్తే కాంప్లికేషన్స్ రావు. ఓకే.